ఇది మా ఇల్లు, మా ఇల్లు పెంకుటిల్లు. మా పిన్ని గారు, ధనాయ్ గారు, మా అన్న, మా వదిన, ఆది దంపతులు చేతులెత్తి మొక్కాల వీళ్ళిద్దరికి. చాలా మంచి వాళ్ళు. మా ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా ఫస్ట్ ఉండేది వీళ్ళే. హాయ్ చెప్పండి ఒకసారి. మా సుధా వదిన గారు చాలా మంచివారు. ఏ ఫంక్షన్ అయినా మా సుధా వదినే వంట చేయాలా, కానీ సూపర్గా చేస్తారు. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. మా అన్నగారు పాపం మా వదిన అంటే చాలా ఇష్టము. ఆ బ్రేక్ తర్వాత చూడండి గారెలు వేసే వనితామణులు. గారెలు ఇలా ఇలా నూనె పోసి ఇలా తిప్పాలా, మీరు తిప్పినట్టుగా తిప్పకూడదు. చూడు, ఈమె స్వయాన మా చెల్లెలు. మా చెల్లెలు గారు చూడు, ఇలా పట్టుకొని తీయాలి దాన్ని. మీరు ఎలాగంటే అలా తీయకూడదు, పక్కన సపోర్ట్ మనిషి ఉండాలి, లేకపోతే గారి బాగుండదు. చూసావా? ఈమె గౌరవనీయులైన మా మరదల గారు. చూశారు కదా, ఈ రూమ్కి ఎవరో తాళం పగలగొట్టారు. ఇది తరతరాలుగా యుగాలుగా ఉన్న రూమ్ ఇది. ఈమె మా వదిన గారు చేయి కడుక్కుంటా ఉంది. పాపం ఇంతసేపు గారెలు తిని చేయి కడుక్కుంటా ఉంది. ఇది మా పెద్దనాన్నగారి బంగ్లా. ఇది 1942లో దీన్ని కట్టారు. ఇది మా నాన్నగారి ఇల్లు. ఇది 1940లో ఆయన కట్టాడు. వీళ్ళందరూ మా చెల్లెళ్ళు, మా తల్లులు. వీళ్ళకి ముఖాలు చూపించరు వీళ్ళు, ఎందుకంటే వీళ్ళకి ముఖాలు చాలా ఫేమస్ అన్నమాట. అందుకని ఎవరినో చూస్తే కొడతారని చూపించరు. మా బావగారు చాలా పద్ధతైన వాళ్ళు, చాలా చాలా మంచివారు. సైలెంట్గా ఉంటారు. ఎక్కడెక్కడ ఏమేమి చేయాలో అన్నీ చేస్తూ ఉంటారు. ఇక ఈయన ఉన్నారు, ఈయన చాలా పద్ధతైన వాళ్ళు. చూసేసి రమ్మంటే కాలు చేతి బూడిద ఎత్తి తీసుకొచ్చుకునే రకము. ఈయన ఇంకో బావగారు ఎప్పుడు బండి మీదనే తిరుగుతుంటాడు, యాడ కనపడ్డు. వీడు వచ్చేసి కాబోయే హీరో. సినీ ఫీల్డ్ ఒక ఊపుతాడు. వెనకాల మా వదిన గారు పాపం చాలా మంచిది. వాళ్ళ ఆయన ఎన్నన్నా కూడా కొట్టేసి గమ్ములు ఉంటుంది. ఈడుండాడే వీడు మోనార్కు. వీడు ఎవరు చెప్పిన మాటే వినడు. రా, ఇక వీడు అమాయకపు చక్రవర్తి అని అందరూ అనుకుంటారు. వీడు చాలా మంచోడు. వీడు యాసిడ్ బ్యాచ్. వీడు మామూలు కాదు. ఈయన మా మామగారు చాలా మంచోళ్ళు. ఏదైనా సరే అటు 7 తరాలు ఇటు 7 తరాలు ఆలోచిస్తారు. చూడు, మా మామగారు గ్లాసులో నీళ్ళు తాగుతున్నారు. మా మామగారు మింగుతున్నారు నీళ్ళు. అయ్యో, మా మామగారు దగ్గారు. మా మామగారు గ్లాస్ చూస్తున్నారు. మా మామగారు పిత్తారు. ఆయన వాసన ఆయనే చూసుకుంటున్నారు. మా మామగారు తలగొక్కుంటున్నారు. మా మామగారు నీళ్ళు పోతున్నారు. ఇదంతా బీబీరావు. ఈయన పేరు ఆంజనేయులు మామగారు. ఈయనకి ఇంకో పేరు కూడా ఉంది, అదే తోకమామ. చికెన్ తినమంట నువ్వు? పానీపూరి. ఎంత తింటారా చికెన్? జిలేబీ. తినకూడదు. జిలేబీ. పిలుస్తాను. వీడియో చేస్తా ఉన్నాను. అదే ఎలక్ట్రిల్ వచ్చింది.
ఏంది ఏంది ఇది? మా ఇంటికి పని తెట్టాను ఎందుకంటే చూడు మా వాళ్ళంతా హ్యాపీగా ప్లీనరీ సమావేశం పెట్టినాడు, చాలా ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి టీం లీడర్ మా వదిన. మా వదిన అంటే ఎదురుగా ఉంది చూడు, ఆమె చాలా మంచిది. మా ఇంటి పాయసం, పైగా స్వయంగా మా వదిన గారు చేసిన పాయసం. దీంట్లో జీడిపప్పు ద్రాక్ష కూడా వేశారు. లేదు చంద్రగాడు నేను పెడతానన్నా నువ్వు ఆ గోంగూర పచ్చడి కానీ మా పెద్దక్క చెప్పు. ఈమె మా పెద్దక్క. ఆ లాస్ట్లో మా చిన్నక్క, బెంగళూరు వాస్తవ్యులు. మా పెద్దక్క అంటే మాకంతా భయము, కొట్టుద్ది కూడా. సూప్ చూసినారు ఎట్లుందో, కంటి సూప్తో చంపేస్తుంది మా పెద్దక్క. ఇకపోతే మా ఉడుకక్క, మా జయమ్మక్క. అయ్యో మూతి కనపడలేదే మా జయమ్మక్కదే. మా జయమ్మక్క తినే స్టైల్ ఇదే. ఈమె ఎప్పుడు ఆ అడవుల్లోనే తిరుగుతూ ఉంటుంది, ఎందుకంటే ఈమె తేనె సేకరిస్తూ ఉంటుంది. కంటి చూపితో పులినే చంపేస్తుంది ఈమె. చూడ్డానికి అట్లే ఉంది. ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను, మా అక్కనేసి చూడండి. చూసారా? మా బంగారు తల్లి. పక్కన కాబోయే ఎమ్మెల్యే. మా బావగారు. మా బావగారు రావు గోపాలరావు అంత గొప్పోడు. చూడు అద్దాలు గిద్దాలు పెట్టేసి ఎట్టున్నాడు. మా ఇంటి పెద్ద మనిషి ఈయనే. వీళ్ళు చూడు జాంకాయలు దొంగతనం చేసుకొచ్చారు. మా అక్క చూడు. వీళ్ళు పోయి జాంకాయలు దొంగతనం చేసుకొచ్చారు. మా మరదలు చూడు జాంకాయలు దొంగలించుకొని వచ్చి సైలెంట్గా తింటా ఉంది. చూడు టేస్ట్ ఉందంట. దొంగ జాంకాయలు కదా, దొంగ జాంకాయలు బాగా టేస్ట్గానే ఉంటాయి. చూడు నా చేతిలోనూ ఒక జాంకాయ పెట్టారు. ఇంకా మా ఇంటికాడ కుక్క. మా పిన్ని ఛార్జీలు ఎంత పెడుతుందో ఏమే వస్తే న్యాయం చేస్తుంది. మా పిన్ని ఈమె. నేనైతే బైపాస్ వెళ్తా, బైపాస్ వదిలిపెడతాను. నేనైతే టౌన్లోకి రాను, నేను వదిలిపెడతాను. ఆటో ఎక్కిస్తా బైపాస్ లో ఇంటికి. అది నాకు టైం లేదు, ఎందుకంటే నమ్మకం లేదు నాకు. మా పిన్ని మూట చూసినారా? తిరగండి 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 తిరగండి. స్టాప్.
అమ్మ తిరిగంటే ఇట్లా కాదు గబగబ వెళ్ళాలి. చైలు పట్టుకోకూడదు, దూరంగా నుంచోవాలి. పట్టుకుంటే మాత్రం ఇది చీటింగ్, వాళ్ళు అవుట్ అయిపోతారు. తిరుగుతున్నావు అయ్యా నువ్వు కాదు, అక్కడ ఆడాపి గంట అయింది. అక్కడ వేస్తే సరిపోయేది. లేదు బిసిల్ బిసిల్ బిసిల్. చిక్కు చిక్కు రైలు వస్తుంది, దూరం దూరం జరగండి, లడ్డు మిఠాయి తీసిను. ఈ అమ్మాయి చాలా చాలా చిన్న పిల్లండి. చూడండి ఎంత బాగా కుర్చీలు ఆట ఆడుతా ఉందో ఈ అమ్మాయి. ఈ అమ్మాయిని చూసారా, చిన్నపిల్లలతో కుర్చీలు ఆట ఆడుతా ఉంది. మా అమ్మే, మా తల్లి, మా బంగారమే. చూడు కుర్చీలు ఆట ఆడుతా ఉంది ఈ అమ్మాయి. అటు కూర్చుని ఫెయిల్డ్. తిరగాల స్పీడ్ గా తిరగ. గ్యాప్ చూడు ఎంత ఉందో, గ్యాప్ ఉండకూడదు అసలు. ఇది ఒంగోలు జిల్లా కార్మంచి. ఈరోజు మా ఇంట్లో మా పిన్ని గారికి సంవత్సరికము. కార్యక్రమం అంతా అయిపోయినాక మా అక్కలు, వదినలు, చెల్లెళ్ళు, మరదళ్ళు అందరూ కుర్చీలాట ఆడుతున్నారు. మా వదిన, మా అక్క, మా చెల్లె, ఇంకో చెల్లె, మా మరదల గారు, మా వదిన. ఓమ్మో వీళ్ళు పోలీసు వాళ్ళయ్యా, ఈ పోలీసు వాళ్ళు జాగ్రత్తగా పట్టుకుంటున్నారయ్యా. ఇద్దరు పక్క పక్కన ఉండకూడదు, స్పీడ్ తిరుగు. అమర్చి వచ్చేందుకు నువ్వు తిరగాలి. ఈ స్పాట్ లో తిరగాలి, ఆ స్పాట్ పెట్టవాలి. నువ్వు నేడు తిరుగుతానే ఓడిపోయిందని తిరగాల. ఇంకా తిరుగు. ఇప్పుడు నువ్వు అది ఈ ఒలింపిక్స్ గేమ్ లో కార్మంచి సన్నాయిల మాధవి గారు కార్మంచి సన్నాయిల మాధవి గారు ఈరోజు గెలుపొందిన సందర్భంగా ఈమెకి ఈ కర్ర బహుమానంగా ఇస్తున్నాం మేము. ఈ కర్ర మేము కార్మంచి సన్నాయిల మాధవి గారికి బహుమతిగా ఇస్తున్నాము. కాబట్టి మీరు వీరులు, సూర్యులు, శుక్రులు, శనీశ్వరులు అన్నీ మీరే. కార్మంచి సన్నాయిల మన మాధవి గారు ఇప్పుడు చాలా అలసిపోయేసి నీళ్లు తాగుతున్నారు. మీరందరూ లైవ్ లో చూడొచ్చు. పాపం గ్లాస్ తీసుకున్నారు, నీళ్ళు ఎత్తున్నారు. ఓడిపోయినారా లేదని చెప్పి చూసుకుంటున్నారు. మాధవి గారిని చూడొచ్చు, మీరు ఇప్పుడే లైవ్ లో చూడొచ్చు. నీళ్ళు చూడండి ఎంత పైకి ఎత్తి తాగుతున్నారు. నేను జూమ్ చేసి చూపిస్తున్నాను. నీళ్ళంతా లోపల పోయింది. కాబట్టి మా మాధవి గారికి అందరూ ఒకసారి చేయకొట్టండి. కరెక్ట్ లేదు, పిల్లలు ఆడి
కాదు మనమైనా గెలుపు అమ్మాయి కోరింటా పెట్టుకున్న బావ ఎంత చక్కటి సలహా ఇచ్చింది అందరూ పెట్టుకో ఎక్కడ దీని మీదే ఏమంత పొంగు కానీ బాగా ఫాలో అయ్యాడు వీడు వాడొక్కడికే చెవులో చెప్పాడు మిగతా పిల్లలు చెప్పలేదు రానన్నాడు పాపం వాడు రానన్నాడే అందుకని వాడికి చెప్పా అంతేకాని దాని చిక్కు చెప్పా అంతేగాని పెద్ద ఇదేం కాదు చెవులో చెప్పావమ్మా వాడికి? చెవులో చెప్పలేదు బాగుంది ఏం చెప్పావమ్మా చెవులో వాడికి? మంత్రం ఉపదేశం చేసావా? ఒరేయ్ నీకు చెవులో ఏం చెప్పింది చెప్పురా. మన సన్నాయిలో వంశాలండి అబ్బాయికి అందుకే కింద వచ్చిందనమాట మా వంశం అదే చెప్తావా వాడైనా పడ్డా కానీ కుర్చీ వదలేదు లాగి పడేసి ఒక 2 కాళ్ళు వాడు ఒక 2 కాళ్ళు పట్టుకొని మళ్ళీ ఎందుకు ఇద్దరు లాక్కుంటారు కుసుమ కూడా తక్కువ కాదు నేను వెళ్ళాలి నేను వెళ్ళి కృష్ణ చేతిలో వదిలేసాను మళ్ళీ ఎందుకు లాక్కుంటారు నేను వదిలేసేయనన్నా ముందు పిల్లలకి మేం గెలవాలి లైఫ్ లో కూడా గెలవాలి ఒకళ్ళు వదిలేసాను కుసుమ అలాగే చవరా. స్కూల్లో అయితే ఒక టన్ను దండి పరిగెత్తే పోయేసి చైర్ తెచ్చుకుంటుందేమో. అరే అతే అతే పాల్ చెప్పు మా ఎమ్మెల్యే ఆలోచిస్తా ఉంది అసలు ఏంది నన్ను వీళ్ళు ఎవరు పట్టించుకోవడం లేదు. 4,000 ఇంకా తుప్పిద్ది అట్ట కాదు ఎవరు పోయి ముందు వస్తారో వాళ్ళకి తీస్తాము. నుంచో ఇట్లా నుంచో వాడికి అమ్మాయి అందరూ ఒకే నుంచోండి. No, 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 no. ఆ తీగని తాకాల జరుగురా. ఈ తాబేలు వెలిగిపోతుంది. చేయకూడదు ఉండరా ఫైనాన్స్ ఉండరా ఇంకా నీకు ఉండరా ఉండరా థమ్స్అప్ ఫుల్ బాట్ నేను వెళ్ళిన మాట మీద నిలబడతా.
నెక్స్ట్ నువ్వు పక్కన నువ్వు ఉండమ్మా రే మళ్ళీ ఎవరు ఇంకా రండి. డబ్బా నేను థమ్స్అప్ ఫుల్ బాటిల్ తీస్తాను ఇస్తాను. అర్థమైందా? మీరు ఇప్పుడు గేమ్ ఫినిష్ అవని నేను తీస్తా. నెక్స్ట్ నేను ఫుల్ బాటిల్ తీస్తాను. ఫుల్ బాటిల్ నన్ను మీరు నమ్మరా? సరే నీళ్ళు 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 6 కాలం ఇంకా అర్థమైందా? అకాయ ఉండు ఉండకాయ ఫైనాన్స్ బొందేం కాదు. ఫైనాన్స్ లో గెలవాలమ్మా. నువ్వు బొంద తెలుసు. ఆ ఫైనాన్స్ లో గెలవాలమ్మా. క్రికెట్ లో నీకు ఒకసారి ఆడంగానే డబ్బులు ఇచ్చేస్తారమ్మా. మాయమ్మే అయినా రే రా రే నుంచో రా రికార్డింగ్ రన్ అవుతుందా? ఓకే రెడీ 1 2 3 ఇలాగా ఫస్ట్ వచ్చిన మహారాణి సైడ్ రా రే అటకాదు పూనే స్ట్రైట్ ఉండాలా. నోట్లో కాదు చేతిలో చోట్లో పట్టుకోవాలా. చూడరా చెయ్యి బెండ్గా చేతితో లాస్ట్ లో పట్టుకోవాలా. స్ట్రైట్ ఉండాలా. అట్ట కాదు చూడలో పట్టుకో. చూడలో పట్టుకోదన్యా చెయ్యి స్ట్రైట్ గా లేదో బెండ్ అయిపోయింది. అటు బెండ్ అయిపోయింది. పొడిగాడు పోయింది అయ్యా. బెండ్ అయిపోయింది. బెండ్ అయిపోయింది. అబ్బా 1 2 3 చూడు ఈ పిల్లకి చీటింగ్ చూడు. ముందే దాడి లైన్ దాటాల్సింది. కౌంట్ లేదు కదా. బెండ్ అయింది అశ్విని. సరే పరిగెత్తులే కమాన్ ఫాస్ట్ 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 ముగ్గురు ఇద్దరు సిక్తలు వీళ్ళు మా వదిలింది నీట్గా తీరా.
ఇదిగో దాన్ని పెట్టి నువ్వు అడుబా నువ్వు అడుబా చూతా ఆ గట్టు మీద పోయి ఆ గట్టు మీద కాళ్ళు తుడుచుకో. నేను బండిలో పెట్టేస్తా. బండిలో పెట్టేస్తా చెప్పులు. ఎందుకు? ఆడ మళ్ళీ కడుక్కొని మళ్ళీ వేసుకుంటా. వాడు వత్త జారిపోయింది అనుకో మళ్ళీ కొత్త చెప్పులు వస్తాయి. ఇప్పించిపోతాడు కంప్లీట్ ఎక్కడెక్కడికో పోతుంది మళ్ళా. వీళ్ళు గడిపడిపోతున్నారు. అటాడికి బాబు అరే ఇదే వాసన వస్తుంది పదండి రా. అబ్బా ఇప్పుడు ఎండ వచ్చింది రాడా, ఇందాక మించి రాకూడదు. నా మా అన్న వచ్చే సంవత్సరానికి డబ్బులు బాగా దండిగా సంపాదించి నాకు ఇవ్వాలి. ఒకసారి ఇచ్చా కదా మళ్ళీ అన్ని గట్టిగా ఉన్నాయి, మెత్తది బాగా చదువుకొని నువ్వు ఎమ్మెల్యే అవ్వాలరా, 2-3 అవ్వాలరా. ఇంకెవరికా బావా 2-3 అవ్వాలా. ఇంకోటి వద్దా ఎవరికి ఇచ్చా 2 సార్లు ఇచ్చా. బావా పైన ఇల్లు ఫినిష్ చేసినావంటే నెక్స్ట్ ఇయర్ సూపర్. నువ్వు ఫస్ట్ టైం తగ్గించుకో. నడుచుకుంటూ వచ్చావు నా గుట్టు. దోశ వేయించుకోవాలి కొడితే దోశ ఆర్డర్ నాకు వేసుకోరా. ఏం గురుకొడుతున్నా చిట్కాలకు దోశ అడిగింది కదా పాప. చిట్కాలకి ఈ దోశ ఈ కాలంలో ఇవన్నీ యూజ్ చేస్తారు.
ఈ కాలంలో ఇవన్నీ యూజ్ చేస్తారు. ఇప్పుడు నీకేమవుతుంది దోషం ఉంటుంది. ఈ దోషం ఉన్నప్పుడు ఏమవుతుంది ఆరోగ్యం ఉంటుంది. అప్పుడు మీకు ఇక్కడే ఉండదు, ఇదే తెచ్చుకోవాలి, ఇదే చేసుకోవాలి. ఇక్కడ ఎవరు ఉన్నారు? అప్పుడు ఏమవుతుంది ఆహారం అనేది మనకు అందలేదు. దిస్ ఈజ్ విఐపి విల్లా. ఇది ఆ మధ్యలో ఉండే ఆమె వీళ్ళందరికీ ఓనర్ అనమాట. ఎప్పుడు వీళ్ళిద్దరూ కలిసే ఉంటారు చక్కగా. కాకపోతే ఈరోజు ఎందుకో ఎక్కడో మిస్ అయింది. వీళ్ళిద్దరూ తోడు కోడళ్ళు. తోడేలు అన్నాడు, మళ్ళీ తోడు కోడళ్ళు అంటున్నాడు. తోడేలు అన్నావా లేదా? అంటే బై మిస్టేక్ తోడు కోడలు కాదు, చూడు ఏమంటున్నాడు మళ్ళీ తోడు కోడలు. హాయ్ మా మత్తు డాక్టర్. హలో హలో చూడు భాయ్, చూడు. హాయ్ మామ, చూడు మామ. డాడీ హాయ్ 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 హలో. మనం ఇప్పుడు ఎక్కడ పోతున్నాము మీకు తెలుసా? వెరీ గుడ్. ఎక్కడికి పోతున్నాము? యాడిపోతున్నామా? చూడరా, యాడిపోతున్నా నీకు కూడా తెలుసా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఏదో ఒకసారి అందరూ ఓ వేసుకోండి. హాయ్ సార్. ఏమండి మత్తు డాక్టర్ గారు, మీరు ఎప్పుడు వచ్చినారు? రాత్రి వచ్చాను. ఇప్పుడు మీరు దేంట్లో వచ్చారు మీరు? కార్ బ్లాబ్లా. బ్లా కార్ అది. వెరీ గుడ్. హాయ్ 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 హలో హలో సద్గురు గారు. సరే ఇది ఏమంటారు మరి? వద్దులే, సద్గురు క్యాన్సిల్. మా తమ్ముడు. హలో తమ్ముడు గారు, ಇಲ್ಲಿ ನೋಡಪ್ಪ. ಅಲ್ಲ ಜರ ಇಲ್ಲಿ ನೋಡಪ್ಪ. ఓ జాగ్రత్త, పళ్ళని రాలిపోతున్నాయి. ఇలా ఒక్కొక్కసారి ఇయ్యను. మా మీరు ఏషియన్ పెయింట్ అయింది మా, పర్మనెంట్ గా ఉంటది. మళ్ళీ పోతా. మీరు చాలా కష్టపడి ఎక్కుంటారే. బాగా ఎక్కారా? వెరీ గుడ్. ఇక ఈ రోజంతా మీదే. ఫోన్ కి లీవ్ ఇచ్చేసినారు. పోనీ పాపా, నువ్వు కూడా ఏషియన్ పెయింట్ అయ్యి పాపా. ఒరే, ఈ తొక్కలో గ్యాంగ్ లాస్ట్ లో కూర్చుందా? తొట్టి గ్యాంగ్. హలో హాయ్ 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 హాయ్. కప్పలు లేసా.